ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామే చ యాగత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము ఈ యొక్క 2024 జనవరి 1వ తారీఖు నుంచి 31 డిసెంబర్ 2024 వరకు ద్వాదశ రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా బాగా కలిసొచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముందుగా ఈ యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మకర లగ్నం, మకర రాశి. ఈ యొక్క మకర లగ్నానికి శనీశ్వరుడు 2వ స్థానంలో సంచరించడం వల్ల ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి, కుటుంబాల సభ్యులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడం, ల్యాండ్స్కి సంబంధించిన విషయాల్లో అనుకూలత, ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే అనుకూలత బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే భూములు రేట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క సుఖ సంతోషాలు కూడా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ యొక్క శని లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి మరియు ఆకస్మిక ధనప్రాప్తి, అనుకోని పరంగా ధనపరమైన వ్యవహారిక పరమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది. అలాగే కోర్టు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాంటివి కూడా పెంపొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే సంఘంలో పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కూడా బాగా పెంపొందుతాయి. అలాగే ఆకస్మికంగా అనుకోని విధంగా అన్ని పరాలైనటువంటి మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే రాహు 3వ ఇంట్లో, కేతువు 9వ ఇంట్లో ఉండడం వల్ల కేతు మహాదశ అయిపోయిన రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతువులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి శుభ పరిణామాలనే కలగజేస్తారు. దైవికమైన బలం, శక్తి పెంపొందుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, మాట తీరు, అలాగే నిల్వధనం పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాల వల్ల మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. నిల్వధనము, ధనపరమైన సేవింగ్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. మరి తండ్రి వర్గీయుల యొక్క సహాయ సహకారాలు బాగా లభించి మీ ఉన్నతికి బాగా తోడ్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుని మీరు అత్యున్నత స్థాయికి చేరుకోగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం అధికంగా ఉన్నది. అలాగే ఈ లగ్నానికి గురువు 4వ ఇంట్లో సంచరించడం వల్ల వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే వాహన గండాలకి, వాహన ప్రమాదాలకి లోనయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా కొద్దిగా స్ట్రెస్, మానసికమైన ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే న్యాయపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు, గురువు యొక్క పాపదృష్టి 8వ స్థానం మీద ఉండడం వల్ల దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు కనబడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క వ్యయస్థానం మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాల వల్ల కూడా స్వల్పమైన ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే ఈ యొక్క గురువు 5వ స్థానంలోకి ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి వెళుతూ ఉండడం వల్ల కొద్దిగా విద్యార్థులకి స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు యొక్క పాపదృష్టి ఈ యొక్క కన్యా రాశి మీద కూడా కొద్దిగా ఉండడం వల్ల నిల్వధనం తగ్గడం,
దైవికమైన బలం శక్తి కొద్దిగా తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ గురువు లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల చేతి దాకా వచ్చే కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే స్టామినా ఇమ్యూనిటీ కూడా స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు. లేకుంటే ఇబ్బందులు సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే మీరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటే కనుక రెగ్యులర్గా కూడా ఈ యొక్క ఉమామహేశ్వర ఆరాధన ఆచరించడం మంచిది. వారికి సంబంధించిన స్తోత్ర పారాయణలు ఆచరించుకోవడం, అక్కడ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకుని అప్పుడప్పుడు అభిషేకాలు అర్చనాదులు ఆచరించుకోవడం మంచిది. అలాగే దగ్గరలో గోశాలు ఉంటే కనుక ఈ యొక్క శనగలు ఉలవలు రెండు కూడా ఉడకబెట్టి ఈ యొక్క బెల్లంతో పాటు ఆవుకి ఈ యొక్క గురు స్తోత్రం మరియు కేతు స్తోత్రం పారాయణ చేసుకుని పశ్చాత్తాపభావంతో ఆవుకి తినిపించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో కనుక మీకు శని దశ కానీ శుక్రదశ కానీ బుధ రాహు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక మీకు వ్యవహారిక పరమైన అనుకూలత మరియు మంచి యోగాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే మీకు ఈ యొక్క సూర్య చంద్ర కుజ గురు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కొద్దిగా వ్యతిరేకమైన ప్రభావాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకవేళ దశలు అయిపోయినట్లయితే కనుక ఈ ప్రభావాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. కాబట్టి అంతా కూడా మంచిగా జరుగుతుంది. అలాగే ఎవరైనా దోషాలు ఉన్నా కానీ ఎక్కువ సాధ్యమైనంత వరకు భయపడాల్సిన పని లేదండి. అంటే ఏదైనా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మజీవి. ఎంతో అంత మనం కర్మతోనే పుడతాం కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. జ్యోతి అంటే వెలుగు, శమ్ అంటే చూపించేది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి తగ్గ వెలుగు చూపించేది అని అర్థం. అలాగే మనకి ఏమైనా దోష ప్రభావాలు ఉన్నా కూడా అవి తగ్గించుకుని మనం ఉన్న స్థితి నుంచి ఈ యొక్క దోష ప్రభావాలను తగ్గించుకుని మనం ఎలా ముందుకు వెళ్ళచ్చు అనేది సూచించబడుతుంది. కాబట్టి ఈ యొక్క గైడెన్స్ తీసుకుని మనము ఏవైతే ఉన్నాయో దోష ప్రభావాల్ని కర్మ తాలూకా దోష ప్రభావాలని అన్నిటినీ తగ్గించుకుంటూ మనం యోగాభివృద్ధి కూడా చేసుకుని మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి చేరుకోవడానికి తగ్గ ఉపయోగకారిగా ఈ జ్యోతిష్ శాస్త్రం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. ఇది ఆచరించుకుంటే కనుక మీకు అన్ని పరాలుగా కూడా యోగాభివృద్ధి జరిగి ఉన్న స్థితి నుంచి బాగా హై లెవెల్కి తొందరగా చేరుకోగలుగుతారు. శుభం.